ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయని మీరు అనుకుంటున్నారు? రవి గారు, మీకు ప్యానెల్‌లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్తే. హ్మ్. విషయానికొస్తే దావోస్‌లో జరుగుతున్నటువంటి ఈ యొక్క అంతర్జాతీయ వేదికలో హ్మ్. పారిశ్రామికవేత్తలతో పాటు అన్ని దేశాల ప్రధాన మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దాదాపుగా పాల్గొంటున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. హ్మ్. అక్కడికెళ్ళిన తర్వాత మన రాష్ట్రానికి ఏమైనా పెట్టుబడులు వస్తున్నాయా అంటే, విదేశీ పర్యటనకు వెళ్లి దేశీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. అందులో ముఖ్యంగా మన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని అట్లాగే ఉన్నది. ఆ! మీరు అది గాదు, ఏదైనా విదేశీ కంపెనీ ఉన్నదా వీళ్ళు మాట్లాడుతున్నది అంటే ఒక గ్రీన్‌కో ఉన్నది చూడండి. హ్మ్. గ్రీన్‌కో ఎవరో మీకు తెలుసు. గ్రీన్‌కో వచ్చేసి ఆ ఫార్ములా ఈ రేస్ కేస్‌లో హ్మ్. మాకు చేత కాదని చెప్పేసి పక్కకెళ్ళిపోయినటువంటి కంపెనీతో మళ్ళీ అక్కడ అది విదేశీ కంపెనీ అని చెప్పేసి దాంతో అంటే హ్మ్. ఎక్కడ కూడా వీళ్ళకొక విజన్ గాని, వీళ్ళకొక ఒక ఒక లక్ష్యం గాని, ఒక టార్గెట్ పెట్టుకొని ఫలానా దేశంలో ఉన్నటువంటి ఫలానా కంపెనీని మనం టార్గెట్ చేయాలి, వాళ్ళని ఆకర్షించాలని ఒక లక్ష్యంతో వెళ్ళట్లేదు. హ్మ్. ఏదో సరే పిలిచినారు పోదాము. అక్కడ ఏదో కొంచెం మనకు ఇక ప్రభుత్వాల లాంఛనాలతో, ప్రభుత్వం డబ్బులతో మనం తిరుగుదాము. మన ఫ్యామిలీని కూడా తిప్పుదాము. హ్మ్. మన అనుయాయులు కూడా తిప్పుదాం అనే ఉద్దేశంతో పోతున్నట్టే ఉన్నది గానీ, ఎక్కడ కూడా మనకు స్పష్టంగా ఒక లక్ష్యంతో పోతున్నాడు. ఇప్పుడు తెలంగాణ యొక్క జియోగ్రఫీ ప్రకారము, తెలంగాణ యొక్క వాతావరణ పరిస్థితుల ప్రకారము, ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఉద్యోగాలు కల్పించే ఉద్దేశంతో, ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు, వనరులు వీటికి ఎటువంటి పెట్టుబడులు వస్తే, ఎటువంటి కంపెనీలు పెట్టుబడులు తీసుకొనొస్తే ఇక్కడ సెట్ అవుతదనేది ఆలోచన లేదు వాళ్ళకి. హ్మ్. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి పెట్టుకున్నారు. ఫ్యూచర్ సిటీ. అవును. ఫ్యూచర్ హ్మ్. సిటీలో ఫ్యూచర్ సిటీకి ప్లస్ మన తెలంగాణ జియోగ్రఫీకి తగ్గట్టుగా హ్మ్. ఎటువంటి కంపెనీలు, ఎటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ రావాలా? సర్వీస్ ఇండస్ట్రీస్ రావాలా? ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ వస్తే ఎటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ రావాలా? సర్వీస్ ఇండస్ట్రీస్ వస్తే ఎటువంటి సర్వీస్ ఇండస్ట్రీస్ రావాలా? ఐటీ ఇండస్ట్రీస్ వస్తే ఎటువంటి ఐటీ ఇండస్ట్రీస్ వస్తే బావుంటది అనే ఒక లక్ష్యం, స్పెసిఫిక్ టార్గెట్ లేదండి. హ్మ్. అక్కడ పోయిన తర్వాత మళ్ళీ ఇంతకుముందు నేను చెప్పే విదేశాలకు పోయి దేశీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకొని మేము ఇన్ని తీసుకొచ్చినాం, అన్ని తీసుకొచ్చినాం అని చెప్పి చెప్పుకుంటారు. శ్రీధర్ బాబు గారు కూడా ఈ విధంగా చేస్తున్నారంటే కొంచెం నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. హ్మ్. అందుకే ఈ రోజు మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు స్పష్టంగా మీడియా ముఖంగా ఒక డిమాండ్ చేసినారు ఏంటంటే, హ్మ్. గత 2 సంవత్సరాలుగా 2 సంవత్సరాలైంది. ఇది మూడోసారి అనుకుంటా వీళ్ళు అటెండ్ అవ్వడం. హ్మ్. ఈ మూడు సార్లు ఏదైతే అటెండ్ అయ్యారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా, దాంతో పాటు శ్రీధర్ బాబు గారు వీళ్ళందరూ అటెండ్ అయినారు. ప్లస్ తెలంగాణ రైజింగ్ అని ఒక గ్లోబల్ సమ్మిట్ కూడా చేసినారు. హ్మ్. ఇన్ని చేసినటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వము ఇప్పటి వరకు ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు గ్రౌండింగ్ చేయగలిగింది? ఎంత మందికి ఉద్యోగాలు ఇప్పించగలిగింది? ఎన్ని రకాల ఇండస్ట్రీస్ ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చినాయి? హ్మ్. తద్వారా భవిష్యత్తులో నెక్స్ట్ 10, 20, 30 సంవత్సరాల వరకు ఎంతమందికి ఉపాధి కలుగుతుంది? తెలంగాణకి ఎంత ఆదాయం చేకూరుతుంది? ఎంత ఆదాయం సమకూర్చుతుంది? అనేది మీరొక శ్వేతపత్రం విడుదల చేయండి అని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఈరోజు డిమాండ్ చేసినారు. అవును. ఈ ఈ ఈ యొక్క డిమాండ్ ప్రకారము ఈ తెలంగాణ ప్రభుత్వము, ఆయన మరి ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాతనా లేకపోతే అంతలోపు ఆర్థిక మంత్రి ఉన్నారు ఇక్కడ శ్రీధర్ బాబు గారు, నాకు తెలిసి రేపు మాపు హైదరాబాద్‌కి వచ్చేస్తారు. వీళ్ళు వచ్చిన వెంటనే ఒక శ్వేతపత్రం విడుదల చేస్తే బావుంటుందనేది మా యొక్క డిమాండ్. తెలంగాణ ప్రజలకు కూడా చాలా సుస్పష్టంగా అసలు ఈ యొక్క పర్యటన ద్వారా తెలంగాణకి ఏమైనా లాభం ఉందా? లేదా? అనేది తెలంగాణ ప్రజలకు మనకు తెలిసొస్తుంది. హ్మ్. లేదు అట్లా కాదు. ఇది జస్ట్ ఏదో మనకు విదేశీ పర్యటన చేయాలి, విదేశాల్లో తిరగాలి అనే ఒక 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 సోపుతో అంటే తిరుగుతా ఉంటుంటే మాత్రం తెలంగాణ ప్రజలు క్షమించరు. అందులో తెలంగాణ ప్రజలు కడుతున్నటువంటి టాక్స్ డబ్బులతో మీరు తిరగడం నేరమే అవుతుంది ఒక రకంగా. ఎందుకంటే నేను నేరం ఎందుకు అంటున్నానంటే ఈరోజు కొన్ని వార్తలొస్తున్నాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి అబ్బాయి హ్మ్. హర్ష గూడా అవును. కొన్ని మీటింగ్స్‌లో అక్కడ ఉన్నాడు. ఆయన గూడా అక్కడ కొంతమంది కొన్ని కంపెనీల ప్రతినిధులతో ఈయన కూడా పాల్గొంటున్నాడనేది మనకు కొన్ని వార్తలొస్తున్నాయి. మరి ఏ హోదాతో ఒక మంత్రి యొక్క కుమారుడు యొక్క మీటింగ్‌లో పాల్గొంటున్నాడనేది కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు స్పష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అవును. అంతేకాకుండా గ్రీన్‌కో అనే కంపెనీతో కలవడానికి కూడా కారణాలేంటి? గ్రీన్‌కో ఇప్పుడు మనం అప్పటికే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫార్ములా రేస్ కేస్‌లో వాళ్ళు ఆహ్, విత్‌డ్రా అయిపోయినారు. వాళ్ళు మాతో కాదని చెప్పేసి విత్‌డ్రా అయిపోయినారు. అక్కడ జరుగుతున్నటువంటి అనేక ఇప్పుడు ఆ కేసే నడుస్తా ఉన్నది. మళ్ళీ పోయి వాళ్ళతో వీళ్ళు కూర్చోవడము, వాళ్ళతో మాట్లాడడము ఏం సంకేతం ఇస్తున్నారు? హ్మ్. అంటే బీఆర్ఎస్ వాళ్ళతో కుమ్మక్కయిపోయి ఈ ఫార్ములా రేస్ కేస్ ఏదైతే ఉన్నదో ఆ కేసుని విత్‌డ్రా చేసుకునే ఒక చర్చలానే కనిపిస్తా ఉన్నది గానీ ఎక్కడ కూడా స్పెసిఫిక్‌గా మనకొక క్వాలిటేటివ్‌గా
వీళ్ళు ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అనేది మన కమిట్మెంట్ ఇచ్చి ఉండింటే ఇంతకుముందు ఇచ్చినటువంటి కమిట్మెంట్ ఏంటి, ఆ కమిట్మెంట్ ప్రకారం వాళ్ళు విత్డ్రా చేసుకున్నట్టు వాళ్ళకి అంత స్ట్రెంగ్త్ ఉన్నదా లేదా, ఇవన్నీ ఆలోచించాల్సిన విషయం కదండి. ఆ, అదొకటి. ఇంకొకటి, ఇంతకుముందు వాళ్ళ యొక్క పోయినసారి దావోస్ పర్యటనలో మీకు గుర్తే ఉండుంటుంది. ఉమ్. తెలంగాణ ముఖ్యమంత్రి గారి తమ్ముడు డైరెక్టర్ గా ఉన్నటువంటి ఒక కంపెనీ 1000 కోట్ల రూపాయలు, అది 15 డేస్ 15 రోజుల క్రితం ఆ కంపెనీ రిజిస్టర్ అయి ఉంటది. తిరుపతి రెడ్డి 15 రోజుల సంథింగ్ క్రితం ఇష్యూ రిజిస్టర్ అయిన నడిచింది బాగా. కంపెనీతో ఆ? తిరుపతి రెడ్డి ఇందులో కూడా ఉన్నారు, వాళ్ళ అదే సొంత కంపెనీ. అవును. 15 రోజుల క్రితం రిజిస్టర్ అయిన కంపెనీ 1000 కోట్ల రూపాయలు తెలంగాణలో పెట్టుబడి పెడతామని చెప్పేసి ఒప్పందం చేసుకుంటారు. ఉమ్. మరి ఆ 1000 కోట్ల రూపాయలు మరి ముఖ్యమంత్రి గారే ఏమైనా సమకూర్చుతున్నారా? ఇక్కడ ఇక్కడ తీసుకున్న కాంట్రాక్టర్ దగ్గర నుంచి ఇక్కడ దోచుకున్నటువంటి డబ్బు ద్వారా ఏమైనా సమకూరుస్తున్నారా? ఏ విధంగా చేస్తున్నారనేది అది కూడా తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కదండి. 1000 కోట్ల రూపాయలు 15 రోజుల క్రితం స్టార్ట్ అయిన కంపెనీ 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి ఏ విధంగా పెట్టగలుగుతుంది? అది కూడా ఒకసారి తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఉత్తగా ఒక డామ్ డూమ్ డిష్ లాగానే నడుస్తా ఉన్నది, కానీ ఎక్కడ కూడా నిజంగానే ఇక్కడ తెలంగాణలో పెట్టుబడులు తెస్తున్నారు, ఉద్యోగ కల్పన చేస్తున్నారు, ఇక్కడ భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ఏమైనా చేస్తున్నారని ఎక్కడ కూడా కనిపించట్లేదు. కేవలము డాంబికాలకే పోతున్నారు తప్ప ఎక్కడ కూడా మనకు నిజంగా ఒకవేళ ఉంటే శ్వేతపత్రం వీళ్ళు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మళ్ళీ మేము డిమాండ్ చేస్తున్నాం. అది కాకుండా మీరు ఇంకోటి కూడా చెప్పారు, అనేక విషయాల్లో కేంద్ర ప్రభుత్వంతో కూడా కలుస్తున్నారు, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ముఖ్యంగా ప్రధానమంత్రి గారిని కలుస్తున్నారు, డబ్బులు అడుగుతా ఉన్నారు అంటున్నారు. ఇప్పుడు చూడండి, ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి 33 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వాన్ని కలుస్తారు, ప్రధానమంత్రిని కలుస్తారు. వాళ్ళ రాష్ట్రాలకు కావాల్సినటువంటి ప్రాజెక్టుల కోసము లేదా ఏదైనా అనుమతుల కోసము వీటికి సంబంధించినటువంటి విషయాలపైన కలుస్తుంటారు. దాంట్లో ముఖ్యంగా తెలంగాణలో వీళ్ళు కలుస్తున్నారు, దేనికోసం కలుస్తున్నారంటే ఒకటి ట్రిబుల్ ఆర్ కోసం కలుస్తున్నారు, ఒకటి మెట్రో గురించి కలుస్తున్నారు, ఇంకోటి ఆ మూసీ గురించి ఏదో మాట్లాడుతూ ఉన్నారు, మూసీ గురించి కూడా కలుస్తా ఉన్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇంకోటి, కిషన్ రెడ్డి గారు సపోర్ట్ చేయట్లేదు, తెలంగాణ రాష్ట్రానికి అసలు ఏమి చేయలేకపోతున్నారు, ఈయన అడ్డం పడుతున్నాడు. ఒక రకంగా అప్పుడప్పుడు మన మాటలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలు మనం విన్నాం. అయితే దీనికి అంతటికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ట్రిబుల్ ఆర్ కి సంబంధించి ఇప్పటి వరకు 15,000 కోట్ల రూపాయలు ట్రిబుల్ ఆర్ సౌత్ కి 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదించింది. ఆ డబ్బులు రిలీజ్ అవుతున్నాయి. దాని ద్వారానే ఇక్కడ ట్రిబుల్ ఆర్ సౌత్ లో అంతా కూడా మొత్తం భూసేకరణ పనులు జరుగుతూ ఉన్నాయి. ఇది ఈ 15,000 కోట్ల రూపాయలు కిషన్ రెడ్డి గారి చొరవ ద్వారానే తెలంగాణ రాష్ట్రానికి రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది అనేది నేను ఢంకా బజాయించి చెప్పగలుగుతాను. ఎవరైతే కిషన్ రెడ్డి గారిని మాకు అడ్డం పడుతున్నారని చెప్తున్నారో వాళ్ళు చెప్పలేసుకునే విధంగా మేము సమాధానం చెప్పగలుగుతున్నాము. ఇంకో విషయం కూడా చెప్తారు, మెట్రో రైలు గురించి కూడా మాట్లాడుతున్నారు. మెట్రో రైలుకి ఎందుకు అడ్డం పడుతున్నారు? మెట్రో రైలు ఇప్పటి వరకు కూడా ఎల్ఎన్టీ నుంచి వీలైతే ప్రభుత్వము హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందని చెప్పేసి ప్రకటించారే గాని ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యిందా లేదా ఇంతవరకు ఎక్కడ కూడా స్పష్టంగా చెప్పట్లేదు. అసలు ఆ ఎల్ఎన్టీ నుంచి కంప్లీట్ గా టేక్ ఓవర్ చేశారా లేదా, టేక్ ఓవర్ చేస్తే ఎంతవరకు చేశారు, మరి ఎల్ఎన్టీ తర్వాత ఎవరు అండర్ లో పోతుంది, అది ఎవరు మెయింటెనెన్స్ లో పోతుంది, ఏ ప్రభుత్వ రంగ సంస్థ అండర్ లో పోతుంది? అంటే ఇప్పుడు మనకు చూడండి, ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తుంది అంటే ప్రభుత్వంలో ఉన్న ఏదో ఒక డిపార్ట్మెంట్ టేక్ ఓవర్ చేయాలి కదా. ఏ డిపార్ట్మెంట్ టేక్ ఓవర్ చేస్తుంది? పట్టణాభివృద్ధి శాఖ టేక్ ఓవర్ చేస్తుందా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు రవాణా శాఖ టేక్ ఓవర్ చేస్తా ఉందా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి హోమ్ మినిస్ట్రీ ఏమైనా టేక్ ఓవర్ చేస్తుందా, లేదా ఏమైనా టీజీఐఎస్సీ ఏమైనా టేక్ ఓవర్, ఎవరు టేక్ ఓవర్ చేస్తున్నారు? ఏ డిపార్ట్మెంట్ అండర్ లో పోతుంది? ఇది ఇంతవరకు స్పష్టంగా తెలియదు. అసలు తెలియకుండానే కిషన్ రెడ్డి గారు అడ్డం పడుతున్నారు. అయినప్పటికీ కూడా మెట్రోకి సంబంధించి వయబిలిటీ గ్యాప్ కింద ఇప్పటికే 1,458 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రిలీజ్ అయినాయి, తెలంగాణ ప్రభుత్వానికి అందినాయి మెట్రోకి సంబంధించి. మెట్రో ఇప్పుడు ఏదో కొత్త ఫేజ్ అయితే స్టార్ట్ అవ్వాలో అది స్టార్ట్ అవ్వాలంటే ఇది పీపీపీ పద్ధతిలో స్టార్ట్ అవుతుంది. కాబట్టి అంటిల్ అండ్ అన్లెస్ ఈ ఎల్ఎన్టీకి సంబంధించిన మ్యాటర్ క్లోజ్ చేస్తే తప్ప ఈ పీపీపీ విధానంలో ఈ ఫేసింగ్ అయితే 162 కిలోమీటర్లకు మనం ప్లాన్ చేసుకున్నాం, అది మొదలయ్యే ప్రసక్తి లేదు. అని మీ దగ్గర పెండింగ్ లో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం పైన, కిషన్ రెడ్డి గారి పైన మీరు బాండాలు వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా, అది ఎంతవరకు మీకు సమంజసమో మీరు ఒకసారి ఆలోచించాలి. అంతేకాదు, ఇప్పుడు మూసీ గురించి కూడా మాట్లాడుతున్నారు. మూసీ గురించి కూడా మాట్లాడదాం రవి గారు, ఇవన్నీ కూడా మళ్ళీ మాట్లాడదాం. ఒకసారి రాజకీయ విశ్లేషకులు కూడా ఒకసారి అభిప్రాయం తీసుకుని మీ దగ్గరికి వస్తాను నేను. సార్ పశుపతి గారు,
ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మీరు కూడా ఒక రాజకీయ విశ్లేషకుడిగా, పొలిటికల్ అనలిస్ట్‌గా కాకుండా మీరు స్ట్రాటజిస్ట్‌గా కూడా అనేక రకాలుగా సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి. కానీ చూస్తే అంటే గత 10 సంవత్సరాల ప్రభుత్వ పరిపాలన, బీఆర్ఎస్ పరిపాలన చూసినా, ఇప్పుడు ఈ కాంగ్రెస్ పరిపాలన చూసినా ఏ విధంగా అనిపిస్తుంది? ఎందుకంటే దావోస్‌కు సంబంధించి ఎళ్తే అక్కడ పెట్టుబడులు బాగా వస్తాయి. తెలంగాణ రాష్ట్రాన్ని ఆకర్షించే విధంగా వీళ్ళకి ప్రజెంటేషన్ చేసి ఇక్కడ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి అనువైన ప్రదేశం. ఇక్కడ చాలా జియోగ్రాఫికల్‌గా ఇక్కడ మంచి ప్రదేశం. ఇక్కడ భూకంపాలు రావు. చాలా అద్భుతంగా ఉంటుంది. వాటర్ సమస్య లేదు. వాతావరణ సమతుల్యత కూడా చాలా అద్భుతంగా ఉంటుందనే ఉద్దేశంతోటి ఇక్కడ పెట్టుబడులు ఆకర్షించడానికి